హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్. మేమైతే గంగాదేవి పండగ ఎలా చేసుకున్నామో మీతో షేర్ చేసుకుందామైతే చెప్తున్నా, చూసేయండి. ముందుగా అయితే అన్ని గడపల దగ్గర తోరణపాకు అయితే పెడుతున్నాడు మా మామయ్య. ముందుగా అయితే ఏ పండగకైనా తోరణపాకు పెట్టాల్సిందే కదా. మేమైతే తోరణపాకు పెడుతున్నాం. మా అత్త మేము దేవుళ్ళకి పెట్టి దేవుళ్ళ కోసం నైవేద్యం ప్రిపేర్ చేసి అన్ని దేవుళ్ళ దగ్గర అయితే నైవేద్యం పెడుతుంది. గంప ముందు కూడా గంపను ఊదించుకొని అందులో 3 కొబ్బరికాయలు, గాజులు, చీర, పసుపు, కుంకుమ, అగరవత్తులు, అక్కడ దేవుడి దగ్గర ఏమేమి తీసుకెళ్ళాలో అవన్నీ అయితే గంపలో పెట్టేసింది. ఒకవేళ పిల్లలు కావాలి అని అనుకుంటే ఉయ్యాల చేపిస్తా అని మొక్కుతారు, ఉయ్యాల తీసుకెళ్తారు. లేదంటే మేము ఇల్లు కట్టుకుంటాం, నీకు ఇల్లు చేపిస్తా అని చెప్పేసి అట్లా మొక్కుతారు. ఎవరి మొక్కులు వాళ్ళవి. అట్లా అన్ని గంపలో పెట్టుకొని అయితే తీసుకెళ్ళాలి. అక్కడైతే మా అత్తమ్మ గంప మొత్తం పూజించి అన్నీ చూస్తుందన్నమాట. ఇక అందరూ యాదవ్స్ అందరు ఏం చేస్తారంటే ఇట్లా డప్పులతోటి ఇంటింటికి పోయి అందరికి గంప ఎత్తి అందరినీ ఒకే దగ్గర గ్యాదర్ చేసి అయితే తీసుకొని వెళ్తారు. గంగాదేవి అంటే యాదవ్స్ పండగ కదా అని అనుకుంటారు, కానీ మా విలేజ్లో అయితే అందరు ఊరు మొత్తం చేస్తారు. పెద్ద జాతరలాగా అయితే చేస్తారు. ఇలా అయితే దేవుడి అందులో పెద్ద అయితే వచ్చి ఇట్లా గంప మీదకి అయితే ఎత్తుతాడు. ఎత్తిన తర్వాత అందరు వెళ్ళి ఒకే దగ్గర నిల్చొని అందరినీ గుడి దగ్గరికి ఒకేసారి అయితే తీసుకెళ్తారు. ఫస్ట్ టైం నేను గంప ఎత్తుకున్న ఆ ఫీలింగ్ అయితే చాలా బాగుంది నాకైతే. ఎందుకంటే ఆ దేవతకి మొక్కుతుంటే అందరికి వరాలు ఇస్తుంది అని చెప్పేసి ఊరంతా చేస్తారు. ఇట్లా గంపలు ఎత్తుకొని వెళ్తుంటే అయితే ముందు అయితే ఇట్లా నీళ్లు పోసి దండం అయితే పెట్టుకుంటున్నారు. ఎవరైతే గంపలు ఎత్తుకుంటే వాళ్ళ ఇంటి ముందట అయితే ఇట్లా నీళ్ళు ఆరబోసి దండం అయితే పెట్టుకుంటారంట. ఇలా అయితే జరిగింది పండగ. ఇలా గంపలు పట్టుకొని ఒక్కొక్కరి ఇంట్లో నుంచి ఒక్కొక్క గంప వస్తుంటే ఆ గంపను అలా యాడ్ చేసుకుంటూ డ్యాన్స్లు వేసుకుంటూ అలా అయితే గుడి దగ్గరికి అయితే గంపలను అయితే తీసుకొని వెళ్తారు. చూసేయండి మాతో పాటు మీరు కూడా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. పక్కన ఉన్న గంటను గట్టి కొట్ట, నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వస్తుంది. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.